వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. కేకేఆర్ ను ఓడించి ముంబై ఈ సీజన్లో బోని కొట్టింది. ముంబై 8 వికెట్ల భారీ తేడాతో గెలిచి 2 ముఖ్యమైన పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్లో కూడా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ, మాజీ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ టైంలో నీతా అంబానీ కొంచెం సీరియస్ గా కనిపించారు. రోహిత్ శర్మ ఫామ్ పై సందేహాలు పెరిగిన నేపథ్యంలో ఈ సంభాషణ చర్చకు దారితీసింది. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆందోళన కలిగించే విషయం. 3 మ్యాచ్ల్లో రోహిత్ బ్యాట్ నుంచి కేవలం 21 పరుగులు మాత్రమే వచ్చాయి. మొదటి మ్యాచ్లో రోహిత్ తన ఖాతా కూడా తెరవకుండానే సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అవుట్ అయ్యాడు. అయితే కేకేఆర్తో జరిగిన మ్యాచ్ తర్వాత నీతా అంబానీ, రోహిత్ శర్మ మాట్లాడుకుంటూ కనిపించారు. అయితే వారు ఏ అంశం గురించి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడింది. మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడింది. దీనిలో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని తర్వాత 2 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో ఆడింది. ఈ మ్యాచ్లో ముంబై 36 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఓటముల తర్వాత 3వ మ్యాచ్లో ముంబై తొలి విజయాన్ని సాధించింది.